హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మేమైతే మటను మంచిగా అరిపాలలు సో సూపర్గానైతే పార్టీ జరుగుతుంది. మటను అరిపాలలు ప్లేట్లో ఏమున్నాయి మామ, నిజంగా అదిరిపోతున్నాయి తెలుసా. బాబా 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 ఏహనీ నాకు అదో మస్తు సూపర్గా అంటే సూపర్గా ఉన్నది మా మటను అరిపాలలు. బా అదే మన ఇంటికాడ తెలంగాణలో అయితే లంజోడు మక్కటుకులు ఉంటాయి. దీని అమ్మ ఒక్క రేంజ్లో ఉంటుంది మామ. అదే ఈ కోవైట్లో అయితే చిప్స్ గడ్డి మన్ను మసాలం అంతా తినేసేస్తాం. కానీ అదే మన తెలంగాణలో అయితే తండ్రిల విలేజ్లో అయితే మక్కటుకులు వేసి మస్తు మంచిగా ఒక మేకను కట్ చేసి వేస్తే ఇట్లా దౌడపన్న ఒక్క బొక్కను వస్తే ఆ సామిరంగా మెత్త నోట్లో బెల్లం ముక్క పెడితే మెత్త మెత్త జారుతుంది అన్న సాంగ్ ఉంది చూడు, అది గుర్తుకొస్తుంది మామ. అమ్మ తోడు మామ, మటన్ అంటే ఇలా ఉండాలమ్మా. బాబా 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 సూపర్గా ఉంది మామ. మీరు కూడా ట్రై చేయొచ్చు. నాకంటే అంటే టైంపాస్కు జస్ట్ ఈ చిప్స్లు తింటా. మా మామగారి దగ్గర దొరుకుతాయి కాబట్టి తింటాను చిప్స్లు. మన బరిబతల బొక్కల మాంసం మొత్తం బరిబత బొక్కలు అంటే ఆల్మోస్ట్ మా తెలంగాణలోకి అందరికీ తెలుసు. బస్ కొంచెం ఈస్ట్ వెస్ట్లకు బరిబత బొక్కలు అంటే ఏంటో తెలియదు. కానీ ఆల్మోస్ట్ మా తెలంగాణ ప్రజలకైతే అందరికీ బరిబత బొక్కలు అంటే ఏంటో తెలుసు. బట్ మీకు ఎలా అనిపిస్తుంది అన్నది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మామ. ఇట్లా మటన్ ముక్కకి ఇట్లా అరిపరాలు ఒత్తుకొని తింటే బాబా బాబా ఇలాంటి సుఖం లైఫ్లో దొరకదు మామ. నేను చెప్తున్నా కదా, లైఫ్లో కూడా దొరకదు. కాస్త పూస్త మా అల్లుడు రాజేష్ ఉన్నాడు, వాడిని ఇంటికి వెళ్ళాక నేనే కెమెరామెన్ చెప్తా మా రాజేష్ గారిని. సరేనా? నా ఛానల్ పనిచేస్తాడు, నాతోనే ఉంటాడు మా అల్లుడు రాజేష్ ఏకిన్పూర్. ఇంటికి వెళ్ళగానికి మొత్తం ఎడిటింగ్ అన్నీ నేర్పి మన ఛానల్లోనే పనిచేస్తాడు పెడతా. బట్ ఫ్రెండ్స్ ఏంటంటే వీడియోలు చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఎట్టి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 7-8 దినాలు ఖర్చు పెట్టి మటన్ వేసుకొని తిని దాని టేస్ట్ ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరేం చేస్తున్నారు? వీడియోలు చూడట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ మా ఛానల్లో ఎడిటింగ్ అనేది ఉండదు. మేము జెన్యూన్గా ఎలా వీడియోలు తీస్తామో అలానే అప్లోడ్ చేస్తాం. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు అవాయిడ్ అయిపోతారు. దట్స్ ఇట్. అదే ఏంటంటే కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. అంతేగాని తప్ప వేరే వాళ్ళ గురించి అయితే మేమైతే చెడుగా మాట్లాడడం. చూసిన వాళ్ళు మా సబ్స్క్రైబర్లు, మా వ్యూవర్సు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక దేవునిలాగా భావించుకుంటాం. అంతేగాని తప్ప ఎవరినైతే కించపరిచి అయితే మాట్లాడము. ఓకేనా? బట్ ఏంటంటే మన వీడియో ఎవరు చూసినా కూడా కొద్దిగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, మరి మీరేమనుకుంటున్నారు, నెక్స్ట్ టైం మీకు ఎలాంటి వీడియోలు కావాలా మీరు కామెంట్ చేస్తే బహుశా ముందు అలాంటి వీడియోలు తీసుకురావడానికి ఐ విల్ ట్రై డెఫినెట్లీ, నో ప్రాబ్లం. ఓకేనా? కోవిడ్లో పరిస్థితి ఏంటంటే ఈరోజు టెంపరేచర్ హై ఉంది, 53. నైట్ 9 కూడా. ఇంటికాడ మ్యాక్సిమం 12-12:30 అవుతుంది. ఈ టైంలో కూడా మాకు 53 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. అన్నం తింటుంటే ఇలా గారుతుంది చెమట. చూసారు కదా, మీకు అబద్ధం ఆడట్లేదు. ముందట కంచం ఉంది, ఇట్లా మొత్తం ముక్కు మిక్కలు గారుతుంది చెమట.
ఓకేనా. అది ఇక మేము చూడకుంటే వచ్చి డైరెక్ట్ మాకు కన్సోన్లో పడుతుంది. ఇది మా గల్ఫ్ జిందగీ ఫ్రెండ్స్. మీరైతే వీడియో చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా డెఫినెట్లీ వీడియోని చూసి మీరు లైక్ చేసి షేర్ చేసి అండ్ మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకా ఎలాంటి వీడియోలు తీసుకురావాలి, ఎట్లా ట్రై చేయాలి, అండ్ ఇంకా మేము ముందుకు ఎలా వెళ్ళదా మీ సొల్యూషన్ తోటి మీరు చెప్తే డెఫినెట్లీ ఐ విల్ ట్రై. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చాలా కష్టపడుతున్నాను ఈ ఛానల్ ఎంబడా. దయచేసి మీరు గుర్తించుర్రి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నాతో పాటు ఇంకో ముగ్గురికి ఛాన్స్ నేను డెఫినెట్లీ ఇస్తా. ఓకేనా. నాకు సాధ్యమైనంత వరకు నాది హెల్పింగ్ ఉండే అందరికి హెల్ప్ చేస్తూనే ఉంటా. ఓకేనా. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంత హెల్ప్ చేస్తాను ఇంటికి వచ్చినాక. ఏంటంటే నేను సంపాదించుకొని నేను ఇది కావాలని చెప్పి కాదు, నాతో పాటు 10 మంది బ్రతకాలి. వినొస్తుందా? 10 మంది కాదు, 50 మందిని కూడా బ్రతికిచ్చే ప్రయత్నం నేను చేస్తా. అండ్ మీ సపోర్ట్ కావాలా. మీరు వీడియోలు బాగా చూసి మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మొత్తం వీడియో మొత్తం ఒక వైపు లేపు కొడితే మొత్తం లేచిపోవాలా వీడియో. దగ్గర ఒక 1 మిలియన్ వ్యూస్ వచ్చిందనుకో, మీ అందరికన్నా ముందు మీకు వీడియో తీసి పెడతా. నేను ఎంతమందికి హెల్ప్ చేస్తున్నా అనేది డైరెక్ట్ వీడియో తీసి పెడతా నేను లైవ్ మొత్తం. ఓకేనా. డెఫినెట్లీ వీడియో చూడరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. మరి మీరేమనుకుంటున్నారు, మీకు ఎలాంటి వీడియోలు కావాలా మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ అవే వీడియోలు తీసుకొస్తాను. ఓకే, బై బై, టేక్ కేర్. ఓకే.